బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్ ఇచ్చింది. అవును, రైతు బంధు నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారు అని చెప్పుకొచ్చింది ఈసీ. ఈ నెల 9 లోపు రైతు బంధు విడుదల చేస్తా ఉంటూ కూడా రేవంత్ చెప్పడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. మే 13 వరకు నిధుల పంపిణీ నిలిపివేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున నిధుల పంపిణీ నిలిపివేసింది ఎలక్షన్ కమిషన్. ముఖ్యమంత్రి రేవంత్ పైన కూడా ఈసీ చర్యలు తీసుకుంటుందా అనే క్వశ్చన్ ఇప్పుడు తలెత్తుతోంది. ఎన్నికల కోడ్ను ముఖ్యమంత్రి ఉల్లంఘించారంది ఎలక్షన్ కమిషన్. అయితే ఇప్పటికే కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించిన సంగతి తెలిసింది. ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్ కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్ ఇచ్చిందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. రైతు బంధు నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని చెప్పుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 9 లోపు రైతు బంధు విడుదల చేస్తా ఉంటూ కూడా రేవంత్ చెప్పడంపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. మే 13 వరకు కూడా నిధుల పంపిణీ నిలిపివేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి నోటీస్ ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఒక్కసారి మీరు ఆ పాయింట్ ని చూస్తే కనుక, though Raitu Bandhu is an ongoing scheme and the disbursement of Rabi season 2023 must have been completed by January 2024 according to past precedents antu cheptuni. Further, according to the complaint received from Sri N. Venukumar and report thereupon received from the Chief Electoral Officer Telangana, the commission found that Sri Revanth Reddy, Honorable Chief Minister of Telangana, has violated the Model Code of Conduct (MCC) conditions laid down in this regard for ongoing scheme by publicly speaking about ensuring disbursement under Raitu Bharosa (open bracket lo erstwhile Raitu Bandhu) scheme on or before 9th May 2024, which has also been reported in media. అంటూ కూడా మీరు ఆ పాయింట్ చూడొచ్చు. ఆ తర్వాత పాయింట్ కనుక చూస్తే అంటే 9వ తారీఖున దీన్ని పంచుతారు అనే అంశానికి సంబంధించి మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రస్తావన వచ్చిందంటూ కూడా ఆ పాయింట్ని నోట్ చేస్తూనే ఆ కింద అంటే 5వ పాయింట్ కనుక మీరు గమనిస్తే, ఇన్ ద అబౌవ్ ప్రిమైస్ అండ్ క్లియర్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై శ్రీ రేవంత్ రెడ్డి, President, Telangana Pradesh Congress Committee (TPCC) and the Star Campaigner and Chief Minister, the Commission has directed the disbursement of balance installment under the Raitu Bharosa scheme for Rabi season 2023 will be effected only after completion of poll in the state of Telangana 13/5/2024. అంటే 13/5/2024 తర్వాత మాత్రమే దీని పంపకాలకు సంబంధించి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. The decision of the commission shall be communicated to the government of Telangana immediately and compliance report be submitted to the commission by 5 PM on 7th May 2024 అంటూ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, రైతు బంధుకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి చూసాం. అయితే అంతకన్నా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే క్వశ్చన్ తలెత్తుతుంది. ఎందుకంటే కనుక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గత కొద్ది రోజుల క్రితమే 48 గంటల నిషేధం విధించిన పరిస్థితి చూసాం. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా ఎలక్షన్ కమిషన్? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఈసీ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించినా వారిపైన చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గతంలోనే రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం కింద 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి పెట్టుబడి సాయం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. దఫాలుగా మొదట ఎకరం నుంచి ప్రారంభించి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి కొంత షెడ్యూల్ వైజ్గా ప్రభుత్వం నిర్ణయించుకున్న షెడ్యూల్ వైజ్గా డైరెక్ట్గా వారి నగదును ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా వారి అకౌంట్లోకి జమ చేసింది ఈ ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం. కానీ ఎన్నికల ముంగట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంచెం కట్ ఆఫ్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. క్యాబినెట్లో కూడా దీనిపైన విపరీతమైనటువంటి చర్చ జరిగింది. సో మొత్తానికి కట్ ఆఫ్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 5 ఎకరాల వరకే రైతులకు రైతు బంధు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇప్పుడు పేరు మార్చారు. రైతు భరోసా స్కీమ్ పేరిట పెట్టుబడి సహాయం ఇవ్వాలి, మిగతా వారందరికీ నిలిపివేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం సూత్రప్రాయంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా డైరెక్ట్గా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొద్దిమంది ముఖ్యులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయం ఇవ్వడానికి 2,000 కోట్ల రూపాయల నిధులను
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ డబ్బులు 3 నుంచి 4 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మళ్ళీ రైతుల అకౌంట్లలోకి జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి దీన్ని ఉల్లంఘించారు, ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన పేరు ఒకసారి చూస్తే ఎవరు ఫిర్యాదు ఇచ్చారు అనేటువంటిది వేణుకుమార్ వేణుకుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక పార్టీకి పిసిసి చీఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు, పార్టీ రాష్ట్ర శాఖకి, దాంతోపాటు స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సో ఆయన వ్యాఖ్యలు ప్రభావితం చేసేలా ఉన్నాయి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నాయి. ఈ డబ్బులు మీ అకౌంట్లలో జమ చేస్తాము, కొన్ని రోజుల్లోనే పూర్తి దఫాలు అంటే 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం అనేటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వస్తుంది అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి చర్యలను తప్పుపట్టింది. మొత్తానికి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని మే 13 తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు, అప్పటిదాకా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది ఈసీ, సంచలన నిర్ణయం. దీంతో పాటు గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ గత ప్రభుత్వం అప్పుడు రైతు బంధు పేరిట ఇచ్చినటువంటి పెట్టుబడి సహాయం నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఇచ్చినటువంటి ఈ రబీ సీజన్కి సంబంధించినటువంటి విషయంలో వేసినటువంటి పెట్టుబడి సహాయం ఉంది. సో ఇప్పుడు ఎందుకు మే వరకు దీన్ని ఎక్స్టెండ్ చేశారు? ఇప్పుడు జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలలకు సంబంధించినటువంటి వ్యవధి తర్వాత వేయడం అనేటువంటిది ఇది ఒక ప్రభావితం చేసేలా, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా ఉంది అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి వరకు ఈ పై స్థాయి 5 ఎకరాల పైబడి ఉన్నటువంటి రైతు భరోసా కోసం, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసినటువంటి వారు ఈసీ కానీ ఇంట్రెస్టింగ్ గా మధు, ఎందుకంటే 9వ తారీఖు వరకు 9వ తారీఖు వేస్తారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఎలక్షన్ కమిషన్ కి డీటెయిల్ గా వివరించే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే అంటే ఇలా కాంగ్రెస్ కి సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతోంది? ఎందుకంటే రైతు బంధు అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎటువంటి వ్యూహంతో వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఆల్ రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. రైతు బంధుకి సంబంధించి రేవంత్ రెడ్డి డైరెక్ట్ అయ్యారు, ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివాణగా నువ్వు దిగిపోయినాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగు. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంది, రైతు బంధు నిధులని
పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే మే 13 తర్వాత వీటికి సంబంధించి పంపిణీ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎలా వెళ్ళబోతోంది? ఎందుకంటే మనం చూసాం ముఖ్యంగా మాటల తూటాలు పేలుతాయని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో రైతు బంధు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఏం చేయబోతుంది కాంగ్రెస్ ఇప్పుడు? ఖచ్చితంగా చాలా అత్యంత ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంటుంది సచిన్. ఎందుకంటే గ్రామ స్థాయిలో వెళ్తే గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడి రైతులు జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒకవైపు, 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతాంగం అంటే కాస్త భూస్వాములుగా పేరున్నటువంటి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15, 20 ఆ రకంగా కాస్త పై స్థాయిలో వ్యవసాయం చేసేటువంటి, కొంచెం పెద్ద స్థాయిలో వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులంతా కూడా గ్రామాల్లో రాజకీయాలను శాసిస్తారు వారంతా కూడా. సో పార్టీలను దాదాపు అక్కడ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలను, ఓటర్లను కూడా ప్రభావితం చేసేటువంటి కొంతమంది ఉంటారు. పెద్ద స్థాయి రైతులు ఎక్కువగా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. సో ఆ రకంగా వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చేటువంటి అంశంగానే దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇవ్వాలనుకుంటే గతంలో 5 ఎకరాల లోపు రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే సీక్వెన్స్లో ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే కూడా ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నా ఎందుకు ఇవ్వలేదనేటువంటి చర్చకు తావిచ్చే అవకాశం ఉంది. ఈ కేవలం ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి స్టేట్మెంటు, ఈయన స్టార్ క్యాంపెయినర్గా ఉండడము, ఒక పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగడం రాష్ట్ర శాఖకి, సో ఇవన్నీ కూడా ఈసీ చాలా తీవ్రంగా, చాలా కఠినంగా పరిగణించింది. దానిపైన కఠినంగా చర్యలు తీసుకుంది. ఇదంతా ఒక వైపు పక్కన పెడితే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈసీకి ఒక రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్. ఆల్రెడీ గతంలో నుంచి వరుసగా ఎకరం నుంచి మొదలుపెట్టి వరుసగా 5 ఎకరాల లోపు వరకు ఇచ్చాము. తర్వాత ఇప్పుడు ఈ 5 ఎకరాల పైన ఉన్నటువంటి వారికి నిధులు విడుదల చేస్తున్నాం అనేటువంటిది ప్రభుత్వ వెర్షన్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈసీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేటువంటిది తెలియదు ప్రస్తుతానికి. ఈసీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి నెక్స్ట్ ఈ రైతులకి రైతు భరోసా పేరిట ఇచ్చే పెట్టుబడి సాయం ఇప్పుడు మరింగా ప్రభుత్వం చెప్పినట్టు 8, 9వ తారీఖు లోపల పడేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేటువంటిది. ఎందుకంటే ఈసీ ఇచ్చిన లేఖలో చాలా స్పష్టంగా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ కానీ, చెక్కుల రూపంలో కానీ, క్యాష్ రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు ఎన్నికలు ముగిసే వరకు మే 13వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దాంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించారు అనేటువంటిది ఈసీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా చూసాము 7,500కు పైగా కోట్లు అప్పుడు రైతు బంధు పేరిట గత ప్రభుత్వ స్కీమ్కి సంబంధించి కూడా ఈసీ ఇలాగే కఠిన నిర్ణయం తీసుకుంది. అప్పుడు రైతు బంధు నిధులని నిలుపుదల చేసింది. గత ప్రభుత్వం కూడా ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేసింది. 5 సంవత్సరాల నుంచి వరుసగా రైతు బంధు పేరిట రైతు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఈసీ కఠినంగానే వ్యవహరించింది, అవకాశం ఇవ్వలేదు. సో ఈ ప్రభుత్వానికి కూడా ఇదే చుక్క ఎదురయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ దీనికి సంబంధించి రాజకీయ ప్రమేయం పడినటువంటి రైతులు, అవును, ఎందుకంటే గతంలో ఇచ్చిన అంశంలో ప్రస్తావించింది అంటే రాజకీయ ప్రమేయం ఉండకూడదు, పబ్లిక్ ఫంక్షన్స్లో అంటే పబ్లిక్ ఫంక్షన్ పెట్టకూడదు, పబ్లిసిటీ ఉండకూడదు, కొత్తవన్నీ చేర్చకూడదు అనే అంశానికి సంబంధించి మనం ఆ నోట్లో చూడొచ్చు, ఆ నోటీసులో చూడొచ్చు. అయితే ఇప్పుడు వీటిని ఇక్కడ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రైతు బంధుని కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యాన్ని ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉంటుందా? అంటే రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం రైతు బంధును మాత్రమే ప్రభుత్వ పథకంలో మేము అమలు చేస్తామని చెప్పి మళ్ళీ ఈసీని ఆశ్రయించే అవకాశం, లేకపోతే ఈసీని సంప్రదించే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా మనం 2023 ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా సేమ్ అదేవిధంగా రైతు బంధు నిలుపుదలకు సంబంధించి ఒక ఈసీకి ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఆన్ గోయింగ్ స్కీమ్, 5 సంవత్సరాల నుంచి నవంబర్ నుంచి జనవరి లోపు స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు వేస్తున్నాం అనేటువంటిది. సో దాన్ని పరిగణలోకి తీసుకుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆన్ గోయింగ్ స్కీమ్ అని చెప్పినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం ఏ సమయంలో ఇచ్చింది అనేటువంటిది రబీ సీజన్ కింద ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వల్ల దీనికి సంబంధించినటువంటిది రైతు పెట్టుబడి సాయం రైతుల డైరెక్ట్ అకౌంట్లో, ఒక బెనిఫిషియరీ అకౌంట్లకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, మనీ ఎక్కడ కూడా కరప్షన్ జరగకూడదు. సో ఈ ప్రభుత్వం మాత్రం ఈ పెట్టుబడి సాయాన్ని మే వరకు పొడిగించినటువంటి పరిస్థితి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు అవుతా ఉంది. 5 నెలల సమయం తీసుకోవడం వెనకాల ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ప్రజలను ప్రభావితం చేసేలా నిర్ణయం తీసుకున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే ఈసీ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది చాలా చర్చ ఊపందుకుంది. ఒకటి సచిన్, చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా కొన్ని ఇతరత్రకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద పక్కన పెడితే రైతు బంధుకు సంబంధించిన అంశం పైన ఈ ప్రభుత్వ క్యాబినెట్ మొదటి నుంచి కూడా దీన్ని లిమిటెడ్ చేద్దాము, దీన్ని కొంచెం కన్ఫైన్ చేసేద్దాము, 5 ఎకరాల వరకే ఒక లిమిటేషన్ పెడదాం అనేటువంటిది మొదటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన క్యాబినెట్లో కూడా గతంలో చర్చ జరిగింది అనేటువంటిది క్యాబినెట్ మంత్రులు ముఖ్యమంత్రులు గతంలో కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా కట్ ఆఫ్ పెట్టనుంది. రైతు బంధు 5 ఎకరాల వరకే ఇవ్వనుంది, మిగతా వారికి ఇవ్వట్లేదు అనేటువంటిది ప్రచారం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కేవలం రైతులను సంతృప్తి పరచడానికి అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రైతుల నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది అనేటువంటిది చర్చ అయితే క్షేత్రస్థాయిలో ఉంది. మొత్తానికి ఈసీ నిర్ణయం చాలా సంచలనంగా మారింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేవంత్ సర్కార్కి ఈసీ షాక్ ఇచ్చింది. రైతు బంధు నిధుల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారంది ఎలక్షన్ కమిషన్. ఈ నెల 9లోపు రైతు బంధు విడుదల చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చింది రేవంత్ సర్కార్. అయితే రేవంత్ చెప్పడంపై ఈసీ సీరియస్ అయింది. మే 13 వరకు నిధుల పంపిణీ నిలిపివేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున నిధుల పంపిణీ నిలిపివేత సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ పైన కూడా ఈసీ చర్యలు తీసుకుంటుందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎన్నికల కోడ్ను ముఖ్యమంత్రి ఉల్లంఘించారంది ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది ఈసీ. మరి ఇప్పుడేం చేయబోతున్న అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధుకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలేంటో ఇప్పుడు మరోసారి చూద్దాం. రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి చంద్రశేఖరరావు మాట్లాడుతుండు. మరి చంద్రశేఖరరావు మతుండు మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే అర్థం కాలే. వేసినాక దిగినాక మాట్లాడుతుండో వేసే ముందు మాట్లాడుతుండో. రైతు బంధు పథకం వేస్తలేరని ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నువ్వు దిగిపోయినాడు మా భట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ఉంది, చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా.